మనం చాలా అంటే అమెరికా కానీ యూరోపియన్ దేశాలు కానీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది కదా అక్కడ. డిజిటలైజేషన్ అవన్నింటిలో కూడా మీరంతా అడ్వాన్స్ ఉండి కరెన్సీ చలామణిని తగ్గించుకున్నారు కదా. బట్ ఈవెన్ దెన్ అక్కడ కరెన్సీ ఉంది, అక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి అక్కడ కూడా ఉంటుంది. అంటే వెరీ మినిమలిస్టిక్. మీ దగ్గర మీ పోటీ వాళ్ళకి మినిమలిస్టిక్. ఈ మాఫియాలు ఉన్నాయి, అక్కడ మాఫియాలు ఉన్నాయి లేవని అంటలేదు. బట్ దట్ డిడ్ నాట్ ఎఫెక్ట్ ది డెవలప్మెంట్. ఒక కామన్ మ్యాన్, నేను ఈరోజు అమెరికా వెళ్ళి ఆ స్టేజ్ నుంచి ఒక బిలియనీర్ పొజిషన్కి నేను రాగలిగానంటే అవన్నీ నన్ను ఏది ఆపలేదు. 24 years ఉంటే నా ఇంటికి వచ్చి ఒకడు ఎవడో లంచం ఇవ్వమని నన్ను అడగలేదు, ₹1. సిస్టమ్ అలౌడ్ మీ టు డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% పర్ఫెక్ట్ అంటలేదు. 80% మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్కి ఇబ్బంది పడకుండా ఒక వ్యక్తి స్వేచ్ఛగా అత్యున్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఆ ఆప్షన్ ఉండాలి. సరే, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నాకు ఈ గుంటూరులో మంచినీళ్ళు, రోడ్లు, వంతెనలు ఇట్లాంటివి. సో ఇక్కడ సమాజం ఎలా వచ్చిందంటే, ఓకే రోడ్డు వేసామనుకో, నేను ఒక్కడే నడుస్తున్నానా, అందరు నడుస్తారు, నాకేం చేసావు చెప్పు అంట. అది కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం రైట్ నౌ. దీన్ని మనం ఎవ్వరం కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు పబ్లిక్కి. నేను ఇదే చెప్తా ఉన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల రాజకీయం, వ్యక్తిగత ప్రయోజనాలు, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఆలోచిస్తే మీకు తిరగటానికి రోడ్లు ఉండవు, తాగటానికి నీళ్లు ఉండవు, ఆయన వచ్చి చెట్లు కొట్టేస్తే పీల్చడానికి గాలి కూడా ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఒక చర్చ చేయాలి మ్యాసివ్గా. చర్చ చేసినప్పుడు పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అర్థం చేసుకుంటారు, ఓట్లు వేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. 100%. అలా అని చెప్పి అలా అని మీరంటే ఒకటి వ్యక్తిగత ప్రయోజనం. నేను చాలా మంది పూర్ పీపుల్ హౌసెస్కి వెళ్ళా. నిజంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉంటారు, పిచ్చి మందు దాగి హస్బెండ్ చనిపోతే భార్య పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళి అప్పటికప్పుడు పని చేసుకొని పోషించలేరు. అలాంటి వాళ్ళకి, లేకపోతే 60-65 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ ఫ్లోరైడ్ వాటర్లు తాగి జాయింట్లన్నీ పోతాయి, వాళ్ళకి కరెక్టే, నడవలేరు, వాళ్ళు డిజేబుల్డ్, వాళ్ళు బయటకు వెళ్ళి పని చేయలేరు. వాళ్ళకి కంపల్సరీగా సంక్షేమ పథకాలు అనేది కావాలి. అవి లేకుండా అవి వాళ్ళకి ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా చేయలేమో అప్పుడే వాళ్ళు మనకు దూరం అవుతారు తప్పించి, వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి చేసి మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ సిస్టమేటిక్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే పబ్లిక్ డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేది ఏంటంటే డిజర్వింగ్కి చేయటం. ఎస్, డిజర్వింగ్కి చేయటం అనేదాన్ని ఎవరు ఆక్షేపించరండి. అవును. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవటం కోసం ఒక రాష్ట్రాన్ని పరంగా పెడుతున్నారు. అవును, ఈ వ్యక్తి ఆ వ్యక్తి నేను అన్నా, ఎక్కడే అన్ని చోట్ల అట్టగా తగలడింది. సో అది ఆ ధోరణి ఇక అది అరికట్టలేని, అది కూడా లేని స్టేజ్కి వెళ్ళిపోతుంది కదా. దానికి ఫౌండేషనల్ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికే కదా. అదే చెప్తున్నా. టర్మ్ లిమిట్స్ పెట్టుకోవచ్చు కదా మన రాజ్యాంగం మార్చుకొని. కరెక్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు మనం టర్మ్ లిమిట్స్ ఎవరు పెట్టాలా? సెంట్రల్ గవర్నమెంట్. అదే సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇవన్నీ నేను అనేది అంటే సిస్టమిక్ చేంజెస్. అంటే ఇప్పుడు మీరు ఎంపీలతో ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారా? అవ్వలేదు కదా. ఈసారి అవ్వని చెప్తారు. రూలింగ్ పార్టీ ఎంపీ అంటే వాళ్ళే అంటారు మేము యూస్లెస్ అని. 90% రూలింగ్ పార్టీ ఎంపీస్ విల్ నాట్ రీడ్ బిల్స్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్, పాస్డ్. చదవరు ఎవరు. చెయ్యెత్తానంటే ఎత్తడం, దించనంటే దించడం. ఓన్లీ టాప్ పీపుల్ విల్ డిసైడ్. అంతే. మీరు చెప్పింది వాస్తవమే చెప్తా. సో ఇది ఈ సిస్టంలో ఉన్నప్పుడు దీన్ని